రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఆరాధన వాక్య భాగం వీటిల్లో దేవుడు దీవించినట్టు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా ఘనుడైన మా దేవ, మహాకాశంలో జ్ఞానము చేత కలుగజేసిన మా తండ్రి, మీ మహత్తుగల మాటను మేము చదువుతుండగా అందులోని అంశాలను అర్థం చేసుకొని మా జీవితాలను మీరు ఏ రకంగా మార్చాలో భావించుకొని మేము ఆరాధించుకొని మమ్మల్ని మేము నడిపించున్నాం. రక్షకుడు యేసుక్రీస్తు అన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వారా, కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు 12 వచనాలు. ఈ 12 వచనాల్లో కూడా దావీదు గారు తన జీవితంలో చాలా సందర్భాలలో చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన మనసు లోపల నుంచి వచ్చినటువంటి అనేకమైన మాటలను తాను బయటపెట్టడం జరిగింది. అవి కీర్తనల రూపంలో తాను రాయడం జరిగింది. అందులో కొన్ని అంశాలను ఇక్కడ మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన జీవితాలలో ఏ రకమైనటువంటి పాత్రను పోషించాడు, ఏ రకంగా మనల్ని దేవుడు మార్చాడు అనేటువంటి సంగతులు మనము ఆలోచన చేసి ఆరాధనలోకి వెళ్తాం. మొదటి వచనం చూడండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. సో ద ఫస్ట్ రీజన్ వై వీ షుడ్ వర్షిప్ ద లార్డ్ అంటే, దేవుని మనం ఎందుకు ఆరాధన చేయాలి అన్న ప్రశ్నకు మొదటి వచనంలోనే సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడు? నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరింపచేసి ఉన్నావు అంటూ. దావీదు గారికి అనేక మంది శత్రువులు ఉన్నారు. దావీదు ఓడిపోతే చూద్దామని, దావీదు నాశనాన్ని ఆస్వాదిద్దామని, ఆనందిద్దామని అనేక మంది శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అటువంటి సందర్భాల్లో కూడా దావీదు గారికి విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. అనేకమైన సందర్భాలు ఆ అనుభవాన్ని తాను ఇక్కడ వ్యక్తపరుస్తూ, నా శత్రువులను నా విషయమై నీవు సంతోషింపనేయలేదు, నన్ను ఉద్ధరించిన వాడవు నీవే. అంటే క్రెడిట్ అంతా కూడా దేవునికి ఇస్తూ ఉన్నాడు. తన జీవితంలో జరిగిన ప్రతి అనుభవాన్ని కూడా ఆయన ఆలోచన చేసుకుంటూ, అరే ఇది నా సొంత శక్తి వల్ల జరిగినది కాదు కదా, నేను శత్రువుని జయించి ఉన్నాను కానీ నా సొంత శక్తి వల్ల జరిగిందా? కాదు. రాజ్యాలను జయించాను, నా సొంత శక్తి వల్ల జరిగిందా? కాదు. నాకన్నా బలమైనటువంటి జనాంగాన్ని నేను ఎదిరించగలిగాను, ఇది నా సొంత శక్తి వల్ల జరిగిందా? కాదు. నేను ఒక గొర్రెల కాపరిని, నేను రాజును ఎలాగయ్యాను, ఇది నా సొంత జ్ఞానం వల్ల జరిగిందా? కాదు అని తనలో తాను ఆలోచన చేసుకుంటూ, ఇదంతా కూడా కేవలం దేవుని కృపయే కదా, ఆయనే నన్ను ఉద్ధరించి ఉన్నాడు అని. ఉద్ధరించడం అంటే స్థితిని మార్చడం. లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకుని రావడం, దీన స్థితి నుంచి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం. అందుకనే మనం చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటాం కదా, వాడే పెద్ద ఉద్ధరించిందే లేదా అంటే, వాడే నా యొక్క స్థితిని కంప్లీట్గా ఏం చేంజ్ చేసినవాడే కాదులే, ఆయన వచ్చినాడు అబ్బా పెద్ద ఉద్ధరించి నీకు మమ్మల్ని అంటే మా స్థితిని కంప్లీట్గా మార్చి నీకు నేను వచ్చాడు అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ మాటలు అర్థమైందంటే ఇలా శాఖ కాదు అంట. కానీ దేవుడు మనం ఉద్ధరించి ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిజముగా మన స్థితిని మార్చినవాడు. మన జీవిత ఆరంభాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మన ఆత్మీయ జీవిత ఆరంభాన్ని ఒకసారి ఆలోచన చేయండి. దేవుడిలోకి రాకముందు మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము, వచ్చిన తర్వాత దశలుగా దేవుడు ఏ రీతిగా మనం మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆలోచన చేసినట్లయితే నిజంగా మన దేవుడు ఉద్ధరించాడు. శత్రువులు సంతోషింపనీయక. మనకు ఎవరున్నారు శత్రువు? మనందరికీ ఉన్న ఒకే ఒక శత్రువు ఎవరు అంటే అపవాది. అపవాది సంతోషిస్తాడు ఎప్పుడు మనము పాపము చేసినాం. అపవాది సంతోషిస్తాడు ఎప్పుడు మనము దేవుణ్ణి విస్మరించినాం. అపవాది సంతోషపడతాడు ఎప్పుడు మనము దేవుణ్ణి నమ్ముకోకుండా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, ఆయన రక్తాన్ని నిర్లక్ష్యపరిచి జీవితాన్ని కొనసాగిస్తే వాడు
పరిశుద్ధాత్ముని ద్వారా తీర్పుని గురించి, పాపాన్ని గురించి మనల్ని ఒప్పించి మనల్ని రక్షణ ఓడలోకి తీసుకొని వచ్చాడు. రక్షణలోకి నిన్ను నన్ను నడిపించాడు. ఎలా జరిగింది అంటే, మనము దేవుణ్ణి అంగీకరించిన దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేదా ఆ దినాలు, ఆ నెలలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం. మన జీవితాన్ని దేవుడి నిజముగా ధరించిన వాడు. అపవాది సంతోషిస్తాడు మనం కనుక దేవుణ్ణి వదిలిపెట్టినట్లయితే. మనము యేసుక్రీస్తును నమ్ముకోకపోతే అపవాది సంతోషపడతాడు. కానీ అపవాదిని సంతోషపడియక మన రక్షణలోకి తీసుకొని వచ్చి మన జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఉద్ధరించాడు. అదే మాట దావీదు గారు చెప్తున్నాడు. మరోసారి ఆ మాట చదువుతున్నాను. యెహోవా నా శత్రువులను నా విషయమై. ఎవరి విషయమై? అందుకని యేసుక్రీస్తుని ఏమంటారంటే పర్సనల్ సేవియర్ అంటారు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం సొంత రక్షకుడు అని. ఎలాంటి రక్షకుడు? సొంత రక్షకుడు. నాది అనేటువంటి ఫీలింగ్, దట్స్ వెరీ ప్రెషియస్. ఇది నాది అనుకున్నామంటే అది నిజంగా చాలా ప్రత్యేకమైనదిగా మనం భావిస్తాం. నా రక్షణ, నా విషయమై అపవాది సంతోషింపనీయక నా జీవితాన్ని దేవుడు ఉద్ధరింపజేశాడు అని దావీదు గారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనందరూ కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యం, అదే రక్షణ కార్యం, దాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని మనము కొనియాడాలి. అదే మొదటి వచనంలో అన్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎందుకు కొనియాడాలట? మనల్ని ఉద్ధరించిన వాడు దేవుడు కాబట్టి, మన స్థితిగతులను మార్చిన వాడు దేవుడు కాబట్టి, మన ఆత్మీయ స్థితిని రూపాంతరం చెందించిన వాడు దేవుడు కాబట్టి ఆయన మనము కొనియాడబద్దులమై ఉన్నాం. రెండవ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హి ఈజ్ ద హీలర్. మన యొక్క ఆత్మీయ స్వస్థత కానీ, భౌతికపరమైన స్వస్థత కానీ అది దేవుని చేతిలో ఉన్నది. చాలాసార్లు అనారోగ్యం, చాలాసార్లు భౌతికంగా మన శరీరాలు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు మనం స్వస్థపరిచిన వాడై ఉన్నాడు. అలా కనుక స్వస్థత దేవుడి నుంచి మనకు రాకపోయి ఉన్నట్లయితే మనం ఈ భూమి మీద ఇప్పటికే ఉండేవాళ్ళం కామేమో. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు స్పైనల్ కార్డ్ ఇష్యూ నాకు ఇబ్బంది కలుగజేసింది. డాక్టర్ ఏమన్నారంటే, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేశారు. మా నాన్న పక్కనే కూర్చున్నాడు. చెక్ చేసి ఏమన్నారంటే, నువ్వు కనుక కరెక్ట్ మందులు వాడలేదనుకో 5 సంవత్సరాలు నీకు పక్షవాతం వస్తుంది, 5 yearsలో నీకు పక్షవాతం వస్తుంది, కంప్లీట్గా చచ్చుపడిపోతుంది బాడీ. నాన్న పక్కనే ఉన్నాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన. కానీ కొన్ని దశలు అలా మొండిగా నిలబడి దేవుని దగ్గర బలాన్ని పొందుకొని ముందుకెళ్ళినప్పుడు ఆ ఇష్యూ నుంచి బయటపడడం జరిగింది. ఈజ్ ద బెస్ట్ హీలర్. చాలా బాధపడ్డాను. రాత్రులు కూడా కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు నా గురించి, నా కుటుంబం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ మై ఫ్యామిలీ? నిజంగా స్వస్థత కనుక దేవుడి నుంచి రాకపోతే మనం ఎప్పుడో వెళ్ళిపోయేవారు. గాడ్ వాస్ దేర్ వెనెవర్ వి వర్ సిక్. మన అనారోగ్య పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇంతవరకు మనం బ్రతకగలం. మరి ఇంటి దేవుణ్ణి మనము కొనియాడాలి. మన భౌతిక స్వస్థతలే కాదు, ఆత్మీయ స్వస్థత కూడా దేవుడే అనుగ్రహించాడు. మనకున్నటువంటి ఆత్మీయ లక్షణాలను బట్టి మనం కొన్నిసార్లు కాస్త నాకు మంచి లక్షణాలు ఉన్నాయి కదా అని ఫీలింగ్ ఉంటుందేమో. బట్ దేవుడు ఆ లక్షణాలు మనకి ఇవ్వకపోతే, దేవుడు మనకు మంచి లక్షణాలను అలవాటు చేయించకపోతే మనకు ఆ లక్షణాలు అవ్వేవా? అంటే కాదు. ఆయన మన ఆత్మీయ స్వస్థతను కూడా ఆలోచన చేసి మనకు దేవుని వాక్యము ద్వారా ఆత్మీయ స్వస్థతను ఇచ్చాడు కాబట్టి మన లక్షణాలన్నీ కూడా ఎవ్రీడే రిఫైన్ అవుతూ ఉన్నాయి. భౌతిక స్వస్థత, ఆత్మీయ స్వస్థత రెండూ కలుగ చేసిన దేవునికి మనం ఎప్పుడు కూడా స్తుతించబద్దులమైన. 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని.
యుద్ధంలోకి వెళ్ళినప్పుడు దావీదు గారు కత్తి పట్టి ముందుకెళ్ళినప్పుడు మనం ఏదో దావీదు అని అంటే దావీదు గొర్రెల కాపరి ఆ యుద్ధంలో గెలిచాడంట ఏవో అనుకుంటూ ఉంటాం. కానీ కత్తి చేత పట్టుకొని నువ్వు యుద్ధరంగంలోకి దుంకినప్పుడు చుట్టూ ఒక 10 మంది 20 మంది ఉన్నప్పుడు హౌ డు యు సర్వైవ్? ఎలా బతుకుతావు? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ us? ఒక 4-5 ఇట్లా మన చుట్టూ రౌండ్ వేసి ఏమైనా గర్వానికి మాట్లాడేటువంటి మనకు భయం అయిపోతుంది. అమ్మో ఇల్లేదరా బాబు ఇంత అరుస్తున్నారని. కత్తులు పట్టుకొని చుట్టూ నిలబడ్డారు. కళ్ళరంగంలో కత్తి పట్టుకొని నిలబడ్డాడు. సర్వైవ్ ఎలా బతకగలిగారు? ఆయన బతికాడు. బతికాడు, బతకడమే కాదు గెలిచాడు కూడా దావీదు గారు. అందుకని ఏమన్నాడు? యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసింది, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించింది. శత్రువుల యొక్క కత్తి వేటు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు యుద్ధంలో దావీదు గారు తెలియదు మనకు. అందుకనే ఆ మాట, నేను గోతిలోనికి పోకుండా నన్ను కాపాడమంటే కత్తి పౌలు ఇంతవరకు వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. దేవా నువ్వు నన్ను రక్షించావు, నేను చనిపోకుండా. నీవు నన్ను బ్రతికించకపోతే నేను గోతిలోకి దిగిపోయేవాడినే. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నటువంటి కాలంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని గోతిలోనికి పోనివ్వకుండా దేవుడు బ్రతికించాడు. కారణం ఇంకా ఆయన చిత్తంలో నువ్వు చేయవలసింది ఏదో ఉంది, నేను చేయవలసింది ఏదో ఉంది. కాబట్టి ఆయన మనల్ని కాపాడాడు కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. ఎఫెసీ పత్రికలు అంటాడు, మన పాప విషయంలో మనం ఎలాంటి వాళ్ళమంట? చచ్చిన వారమై ఉన్నాం. ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించడానికి దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన చనిపోకపోతే మనకు జీవం అసలే లేదు. అందువరకే దేవా నువ్వు నన్ను బతికించావు, నీకు చాలా వందనాలయ్యా. దావీదు గారు మనసారా ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. 4వ వచనం, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించు, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించు. తాను మాత్రమే దేవుని స్తుతించేటువంటి పనిలో లేకుండా యెహోవా భక్తులందరినీ కూడా ఆయన పురికొల్పుతూ ఉన్నాడు దేవుణ్ణి స్తుతించడానికి. 5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంటండి? నిమిషం మాత్రం ఉండదు. ఆయన దయ ఎంత ఉంటుందంట? ఆయుష్కాలం అంత ఉంటుందంట. కోపము నిమిషమే, కానీ దయ నీ ఆయుష్కాలం ఎంతవరకు ఉందో అంతవరకు ఉందట. కొన్నిసార్లు దేవుడు కోపడతాడు మన మీద, కొన్నిసార్లు దేవుడు శ్రమ తీసుకొస్తాడు మన జీవితం. కానీ ఆ కోపం కన్నా ఆయనకు మన మీద ఉన్న దయే చాలా పెద్దది, చాలా గొప్పది. అందుకొరకే మనం ఇంతవరకు అనేకమైన పోరాటాలు చేసినా కూడా మనం నిలదొక్కుకోగలిగాం. అనేకమైన ఇబ్బందుల నుంచి మనము కాపాడబడగలిగాం. కారణం ఏంటి అంటే ఆయన దయ. మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎట్లున్నారంటే అంత నీ దయ, అంత నీ దయప్ప అంట. ఏదో క్యాజువల్ వాడేస్తుంటాం దాన్ని, ఊరు వాడేస్తుంటా నీ దయ, దేవుని దయ కూడా క్యాజువల్ చెప్పేస్తున్నా అంత దేవుని దయ. ఊరికే ఊత పదముగా వాడేస్తున్నాం. బట్ డూ యూ రియల్లీ నో హౌ మచ్ గాడ్ లవ్ యూ? నిజంగా ఎంత దయ ఆయన నీ మీద నా మీద చూపిస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఈ వచనాల్లో మనకు తెలుస్తుంది. ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం. మన ఆయుష్కాలం ఎంత ఉంటే అంతా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకలాగా అర్థం చేసుకోవాలంటే దేవుని ఆయుష్కాలం ఎంత ఉంటే అంత ఆయన దయ మన మీద ఉంటుంది. మరి దేవుని ఆయుష్కాలం ఎంత ఉండొచ్చు? నిత్యం కదా. దేవుని దయ ఎంత ఉంది? నిత్యం. God's grace is forever. ఆయన నిత్యము తన దయను మన మీద చూపిస్తూ ఉన్నటువంటి వాడు. 5వ వచనంలోని చివరి 2 లైన్లు చూడండి. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అన్న. ఇబ్బందులు వచ్చినాయి, ఎవరికేం రాలేకుండా ఏం లేవు కదా, ఇబ్బందులు వచ్చాయి. కానీ సాయంకాలం ఏడుపు వచ్చిన
అది రాత్రి వరకు ఉన్నా కూడా ఉదయాన్నే అది లేకుండా పోతుంది. లేదా వాటిని ఎదుర్కోవడానికి దేవుడు మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. 6వ వచనం, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటుని, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచింది. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది. అంటే మనం స్థిరపరిచిన వాడు ఈ భూమి మీద కానీ ఆత్మీయ జీవితంలో కానీ మనం స్థిరపరిచిన వాడు, దయతో స్థిరపరిచిన వాడు ఎవరనంటే దేవుడే. అందుకే అన్నాడు, నీ ముఖము నాకు నీవు కనుమరుగు చేసినట్లయితే నేను చాలా కలత చెందిన వాడిని అవుతాను. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించున. యెహోవా ఆలకింపుము, నీవు నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండగా నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. నేను నీ సన్నిధిలో ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండలేను, ఎందుకంటే నా జీవితం మార్చబడింది కాబట్టి. నేనేం మట్టి అయిన వారిని కాదు, నేను సజీవంగా ఉన్నాను. అంటే నేను నిన్ను స్తుతించేటువంటి పనిలో ఉండాలి. నా జీవితంలో నీవు చేసిన ప్రతి పని నిమిత్తమై నేను నిన్ను స్తుతించాలి. అంగలార్పును నాట్యముగా మార్చినటువంటి దేవుడు నీవు. అందుకే నేను నిన్ను స్తుతిస్తాను అని దావీదు గారు మాట చెబుతూ చివరి వచనం అన్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించగలను. దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉన్నప్పుడు మరి దేవుణ్ణి మనం స్తుతించేది ఎంతకాలం ఉండాలి అన్నదానికి చివరిగా ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఏమన్నాడు? యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించగలను. నీ దయ ఎంతైతే ఉందో ఆ దయ ఉన్నంత కాలం కూడా నేను నిన్ను స్తుతించగలను. ఇటు అనుభవము మనము కలిగి ఉండి, ఇటు ఆలోచన విధానం మనము కలిగి ఉండి, మనల్ని దేవుడు ఏ స్థితి నుంచి మార్చాడు, ఏ పరిస్థితి నుంచి బయటకు తీసుకొని వచ్చాడు, ఏ అనారోగ్య పరిస్థితి నుంచి మనము బయటపడ్డాము, ఎటువంటి వ్యక్తుల మధ్యలో ఉండి మనము బయటకు వచ్చాము, చివరిగా మన జీవితానికి ఒకే ఒక గురి అయినటువంటి పరలోకానికి మనం చేరడానికి దేవుడే సహాయకుడుగా ఉన్నాడు కదా. మనము మట్టి పోకుండా ముందుగానే క్రీస్తును రక్షకుని అంగీకరించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు కదా. అలాంటి దేవుణ్ణి తలపోసినప్పుడు ఆరాధించాలి. తలవంచండి,